హాయ్! వెల్కమ్ టు విలేజ్ సిరి కుకింగ్. ఈ ఛానల్‌ని ఆదరించిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ చాలా మంచి రెసిపీతో మీ ముందుకొచ్చాను. చాలా అంటే చాలా బాగుందండి. ఈ విధంగా ఒక్కసారి స్పైసీగా ఉల్లిగడ్డలతోని ఈ టైప్‌లో చేసుకొని తిని చూడాలండి. టేస్ట్ మాత్రం అద్భుతమండి. ఎవరికైనా నోటికేం తినబుద్ధి కానప్పుడు కొంచెం స్పైసీగా ఈ టైప్‌లో చేసుకొని తిని చూడాలండి. చపాతీలోకి గానీ, వేడి వేడి అన్నంలోకి గానీ సూపర్ టేస్టీగా ఉంటుందండి. ఎలా చేయాలంటే, రోట్లోకి దాదాపు ఒక 10, 12 దాకా ఎండుమిరపకాయలు తీసుకోవాలండి. తీసుకున్నాక అవిటిని మనం కొంచెం మెత్తగా దంచాలి. ఇదొక్కటే కొంచెం టైం పడుతుందండి. ఎందుకంటే ఇవి పచ్చియి కాబట్టి ఇవి దంచటానికి కొంచెం టైం పడుతుంది. ఒక 2 నిమిషాలు. ఓకేనా? కానీ ఈ టైప్‌లో చేసి చూడాలండి. రుచి మాత్రం అద్భుతంగా ఉంటుందండి. ఓకేనా? ఇప్పుడు ఈ విధంగా దంచిన తర్వాత దీంట్లో ఏం చేద్దామంటే సగం టేబుల్ స్పూన్ దాకా ధనియాలు వేసుకునేసి, ఆ తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి. వేశాక ఇప్పుడు దీన్ని కొంచెం మెత్తగా రుబ్బేసుకుందాం. ఇప్పుడు సింపుల్‌గా మెదిగిపోద్దండి. ఈ విధంగా ఫస్టే ఆ టైప్‌లో దంచిన తర్వాత ఇలా చిన్న చిన్న ముక్కలుగా ఉన్నప్పుడు సాల్ట్ ఏసుకొని ఈ టైప్‌లో నూరిందంటే మెత్తగా గంధం టైప్‌లో అయిపోతుంది. ఇలా దంచిన తర్వాత ఇప్పుడు ఉల్లిపాయలని తీసుకోవాలండి. ఈ ఉల్లిపాయలనేందంటే కొన్ని ఏరియాల్లో ఎర్రగడ్డలని గూడా అంటారండి. ఈ ఎర్రగడ్డలను తీసుకునేసి శుభ్రంగా మీదంతా పొట్టు తీసేసి, ఆ ఏర్లు భాగంలో ఉండే ఆ గడ్డని కాస్త అలా కట్ చేసి ఒక్కొక్కటిగా దీంట్లో పెట్టుకొని ఇలా బాగా దంచేసుకోవాలండి. ఏందంటే కట్ చేసి ఏస్తే అంత నీకు టేస్ట్ అనిపించదండి. ఇలా ఏసి దంచేతప్పుడు ఇది చితికి అందులోకించి నీరు టైప్‌లో వస్తుందండి. అది అండి రుచంటే. అమృతం టైప్‌లో భలే ఉంటుందండి. అది ఒక్కసారి ఇలా చేసి చూడాలే గానీ, రుచి చాలా అద్భుతంగా ఉంటుందండి. ట్రై చేసి చూడండి. ఒకవేళ రోలు అవైలబుల్ లేని వాళ్ళు ఏం చేయాలంటారు కదా! కొంచెం మిక్సీకేసుకున్నా గూడా కొంచెం బరగ్గా ఏసుకోండి. మరి గంధం టైప్‌లో కాకుండా. ఓకే. ఇప్పుడు వెల్లుల్లిపాయలు ఒక గడ్డని వేసుకోండండి. కొంతమంది పొట్టు తీసి వేసుకోవచ్చు గదా! అని అంటరు. అలా అయినా ఏసుకోవచ్చు. ఇలా అయినా ఏసుకోవచ్చండి. ఏసిన తర్వాత కాపోతే అవి ఏసేటప్పుడు శుభ్రంగా ఉండాలి. ఇలా ఏసిందాన్ని కాస్త మిక్స్ చేసుకునేసి ఇలా కిందకి మీదకి తిరగేసుకుంటూ దీన్ని కొంచెం మనం బాగా దంచుకోవాలండి. ఇందులోకించి నీరు మనకి బాగా రావాలి. ఆ టైప్‌లో మనం దీన్ని దంచాలి. ఇలా దంచిన తర్వాత ముందుగా నానబెట్టిన చింతపండండి. ఒక నిమ్మకాయ సైజు. దాన్ని ఒక 10 నిమిషాలు నానబెట్టి ఆ చింతపండుని దీంట్లో వేసుకుందాం. చింతపండుని వేసిన తర్వాత దాన్ని గూడా కొంచెం మెత్తగా నలిగేంత వరకు ఇలా తిరగేసుకుంటూ బాగా మెత్తగా దంచేసుకోవాలండి. అప్పుడే దీనికి చాలా బాగుంటది. ఆ చింతపండు గూడా మనం ఎండు మిరపకాయలు ఏస్తాం చూడండి. దాన్ని బట్టి ఎంత చింతపండు ఏసుకోవాలన్నది అంటే అందులో ఉండే కారాన్ని బట్టే మనం ముందుగానే డిసైడ్ అయ్యి అలా ఏసుకునేసి ఇలా మెత్తగా దంచి ఇలా రుబ్బేసుకోవాలండి. ఇలా రుబ్బిన తర్వాత ఈ టైప్‌లో మంచి జిగట టైప్‌లో వస్తుందండి. కానీ ఈ విధంగా చేసుకొని తినాలండి. చాలా బాగుంటుంది. చూడండి ఎలా ఉందో? చూస్తేనే నోరూరుద్దండి. ఇంకా ఈ టైప్‌లో ఈ విధంగా ఉన్నప్పుడే వేడివేడిగా చపాతీలు చేసుకునేసి, ఆ చపాతీ మీద దీన్ని కాస్తలా అప్లై చేసుకొని అంటే బాగా పూసుకునేసి, రౌండ్‌గా చేసుకొని తింటుంటే రుచి ఉంటుందండి. ఎంత బాగుంటదంటే అంత బాగుంటుంది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టి స్టవ్ ఆన్ చేసి, కడాయి పెట్టి, దాంట్లో ఒక గంటి ఆయిల్ వేసుకొని, కొంచెం వేడెక్కనిచ్చి, తాలింపు గింజలు ఒక టేబుల్ స్పూన్ వేసి, కాస్త వాటిని వేగనిచ్చుకోవాలండి. ఆ తర్వాత ఒక 4 రెమ్మల కరివేపాకు వేసి, ఆ తర్వాత రోట్లో దంచిన ఈ పచ్చడినైతే వేసేసుకుందాం. ఈ పచ్చడినైతే వేసిన తర్వాత, ఇప్పుడు దీన్ని ఇలా కొంచెం కిందకి మీదకి తిరగేసుకుంటూ, ఈ పచ్చడినేందంటే ఒక 2 నిమిషాల పాటు కొంచెం వేగనిచ్చుకోవాలండి. ఎందుకంటే దీంట్లో ఉన్న కొంచెం పచ్చి వాసన పోనిచ్చుకోవాలి. అప్పుడే ఇది చాలా బాగుంటుంది. ఓకేనా? ముంత మసాలాకి కూడా ఈ టైప్‌లో చేసుకోవచ్చు. కాపోతే దాన్ని ఫ్రై చేయకుండా ఇందాక నేను చెప్పిన విధంగా రోట్లోంచి తీసి అలా అప్లై చేసుకొని తింటే బాగుంటుంది. దీనికి మాత్రం ఈ టైప్‌లో చేస్తే ఇంకా చాలా బాగుంటుందండి. ఇది వేడి వేడి అన్నంలోకి ఉపయోగపడుతుంది, చపాతీలోకి ఉపయోగపడుతుంది. ఇంకా ప్రతి దానిలో కూడా దేనిలోకైనా సరే చాలా బాగుంటుందండి. ఈ విధంగా చేసుకొని తిని చూడాలా గానీ, రుచి అంటే రుచండి. అద్భుతమండి. ఈ విధంగా చేసి చూడండి. తినేతప్పుడు ముద్దకు ముద్ద, 2 ముద్దలు తినాలనుకున్న వాళ్ళు ప్లేటు లాగిచ్చేస్తారండి. అంత బాగుంటుంది ఈ ఎర్రగడ్డ కారం. సరేనా?